సేమ్ ఇదే ఏది 4200 ఎకరాల 3 జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు మెదకు, నల్గొండ, సంగారెడ్డి. టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ కందుకూరు దగ్గర చేశారు. కందుకూరు దగ్గర ఫార్మా సిటీ అనేటువంటి దానికోసం 20,000 ఎకరాలు భూమి చేశారు. దాన్నేమో మీరు అక్కడ ఫార్మా ఎట్లా పెడతారని కాంగ్రెస్ పార్టీ చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాల ఫార్మా కోసం గ్రీన్ ఫీల్డ్ ఫార్మా అయింది. మీరు ఫార్మా కంపెనీలు పెడితే వాళ్ళకి రసాయనాలు రావా? టీఆర్ఎస్ వాళ్ళు పరిశ్రమలు పెడితేనే వాళ్ళకి రసాయనాలు వస్తాయా? ఏమున్నాయి? కొడంగల్లా, ఇక్కడ సంగారెడ్డి దగ్గర, నల్గొండల, మెదక్లా ఎక్కడో క్లస్టర్లు పెట్టుకొని చేసుకుంటారు. రోడ్ల పక్కన ఉండేటువంటి అక్కడ కంపెనీలు వస్తాయని చెప్పేసి ముందుగా వాళ్ళ మనుషులకు చెప్పేసి అక్కడ భూములు కొనిపిస్తారు. ఆ భూముల రేట్లు పెరుగుతుంటాయి. ఆల్రెడీ ఫార్మా కోసం సేకరించినటువంటి భూములేమో ఫార్మాకి ఇయ్యరట, కానీ కొత్తగా మళ్ళీ ఫార్మా కోసం ఇంకా కొన్ని భూములు సేకరిస్తారట. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కానటువంటి పరిస్థితి. మరి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా అట. గ్రీన్ ఫీల్డ్ ఫార్మా అంటే ఆ ఫార్మా కంపెనీల్లో కర్బన ఉద్గారాలు 1% కూడా రావా? 0% ఉంటాయా? కర్బన ఉద్గారాలే ఉండే, అందులో రసాయనాలు నేలలోకి రావు, గాలిలోకి రావు, నీళ్ళలోకి కలపరు. అవి 0 వేస్టేజ్ ఉంటుంది. కర్బన ఉద్గారాలు ఏముండే అనేటువంటిది ఏమైనా ఉంటాయా? స్పష్టంగా చెప్పాలి. ఫార్మాసిటీ భూములేమో ఫార్మాకి ఇయ్యారట, అక్కడేమో సిటీలు కడతారట. న్యూయార్క్ ఇంకేదో ఇంకెక్కడో మాత్రం భూములు సేకరిస్తారట. దీని వెనక ఏదో అనుమానం వస్తుందా లేదా? ఫార్మా కంపెనీల కోసం రైతుల దగ్గర నుంచి అడ్డికి పావుషేరిచ్చి వాళ్ళ దగ్గరికి నుంచి భూములు గుంజుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఇంకో చోట మళ్ళీ ఫార్మా కంపెనీలకు భూసేకరణ జరుగుతున్నది. ఎట్లా మనం ఒప్పుకోవాలి? ఎట్లా దాన్ని చూడాలి? దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏమిటి? ఈ భూములు ఎందుకు పనికిరావు, ఆ భూములు ఎందుకు పనికొస్తాయి? ఆ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు కడితే ఆ గ్రామాలు ఖరాబ్ కావా? ఇక్కడ గ్రామాలు మాత్రమే పాడైపోతాయా? దీని వెనుక ఏం మతలబ్ ఉన్నది? ఆయా మీరు ఎక్కడైతే నల్గొండ, సంగారెడ్డి, ఆ మెదకు, ఆ ఏరియాలలో ఎక్కడైతే మీరు భూసేకరణ చేస్తారో అక్కడ మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు, మీ నాయకులకు ఆల్రెడీ ఇషారా చేసి మీరు అక్కడ భూములు కొనుక్కుంటారు నాయన, ఆడ ఏది చేస్తాం మేము, ఫార్మా కంపెనీలు వస్తాయి కాబట్టి భూముల రేట్లు పెరుగుతాయి, ఇవాళ తక్కువ ఉన్నప్పుడు మీరు కొనుక్కోమని మీరు ఏమైనా ఇషారా చేసిరా, వాళ్ళకి ఏమైనా సైగలు చేసిరా చెప్పాలి. ఇక్కడ ఫార్మా రాదు అనేటువంటిది ఇక్కడనేమో ఒక మాట, అక్కడనేమో ఒక మాట. అసలు ఈ కంపెనీల పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కూడా ఒకసారి చూడాలి. అది అభివృద్ధి అనుకోవాలా, వినాశనం అనుకోవాలనేటువంటి దానిపైన కూడా చర్చలు చేపట్టాలి. భారతదేశంలో ఈ ఉత్పత్తి ఏది ఫార్మా కంపెనీల పేరు మీద కాదు, మిగిలిన పేరు మీద మొత్తం ప్రకృతి అంతా నాశనం అయ్యేదాకా కూడా మనం దాన్ని అభివృద్ధి అని అనుకుంటాం. ఏది మధ్యప్రదేశ్లో ఒక కంపెనీ అయింది చూసిరా, ఆ అమెరికా కంపెనీ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఆ మొత్తం ఆ మధ్యప్రదేశ్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయిన తర్వాత 100,000 మంది చచ్చిపోయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన యజమానిని భారతదేశం నుంచి తప్పించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు. 100,000 మంది చచ్చిపోయినరు. సేమ్ అదే అభివృద్ధి ఎంత జరగాలో అంతే జరగాలి. అభివృద్ధి పేరిట మనం పచ్చని భూములన్నీ, ప్రకృతి భూములన్నీ కూడా మొత్తం నాశనం చేస్తున్నాం. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఉపాధి కల్పన అంటే కేవలం వచ్చే 2 ఉద్యోగాలు మాత్రమే ఉపాధి కల్పన, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి లేవా? ఒక్కసారి ఆలోచించాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.